నమస్తే. తెలంగాణలో పల్లె నుంచి పట్టణం దాకా ప్రతి వార్తను ప్రజలకు చేరవేసే సరికొత్త ప్రయత్నం. ప్రతి జిల్లా నుంచి సంక్షిప్త రూపంలో సమస్త సమాచారం. తెలంగాణ 33 జిల్లాల సమగ్ర వార్తా స్రవంతి మీ ముందుకు తెచ్చింది టీ న్యూస్. 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు అందించే 33 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. నేను శేఖరాచారి. నాగర్ జిల్లా ప్రధాన వార్తలు చూసినట్లయితే కల్వకుర్తి సమీపంలోని కాటన్ మిల్లో ఘన విజయం సాధించినటువంటి అయినేని సూర్యప్రకాష్ రావును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు అభినందించారు. హైదరాబాద్లో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా మర్యాదపూర్వకంగా కేటీఆర్ను, హరీష్ రావును కలిసినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా సూర్యప్రకాష్ రావు గెలుపు కోసం కృషి చేసిన వారందరినీ కూడా వాళ్ళు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, మున్సిపల్ చైర్మన్ ఎడమ సత్యం, పార్టీ అధ్యక్షుడు సింగం విజయ్ గౌడ్, పిఎస్సిఎస్ చైర్మన్ జనార్దన్ రెడ్డితో పాటు పలువురు కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. మరొక వార్త చూసినట్టయితే జిల్లా కేంద్రంలోని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ నుంచి కూడా అంబేద్కర్ చౌరస్తా వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అవగాహన ర్యాలీలో నిబంధనలు అతిక్రమించిన వారిని, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ వారిని అంతా కూడా తీసుకొని వచ్చి ఆ తర్వాత అంబేద్కర్ చౌరస్తాలో వాళ్లకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లో బండ్లు వాహనాలు నడపొద్దని చెప్పేసి, నిబంధనలు అతిక్రమించొద్దని చెప్పేసి, వాళ్ళు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరించినట్టు పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కొల్లాపూర్ నియోజకవర్గంలోని అమరగిరి సమీపంలో ఉండేటువంటి ఐలాండ్ను పర్యాటక శాఖ అధికారులు పర్యాటక ఇన్వెస్టర్తో కలిసి కృష్ణానదిలో బోటులో ప్రయాణించి అక్కడికి వెళ్ళి ఆ పర్యాటక ప్రదేశాన్ని పరిశీలించినటువంటి పరిస్థితి. ఆ పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఐలాండ్ను అక్కడి స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు కూడా కోరినటువంటి పరిస్థితి. అక్కడ ఉండేటువంటి గ్రామాలు అభివృద్ధి చెందాలంటే, తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా అది పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని చెప్పేసి వాళ్ళు విన్నవించడంతో వాళ్ళు బోటులో ప్రయాణించి ఆ ప్రదేశాన్ని అంతా కూడా పరిశీలించి రాబోయే రోజుల్లో దాన్ని పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలు కనుక చూస్తే కోడి కత్తి ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. కన్నెపల్లి మండలం బొత్తపల్లి గ్రామ శివార్లోని కోడి పందాల శిబిరాల్లో విషాదం చోటు చేసుకుంది. పందెం కోడి కాలికి కత్తి కడుతుండగా ప్రమాదశాత్తు మణికట్టు తెగి మదనయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయమైంది. బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించగా తీవ్ర రక్తస్రావంతో అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు ధృవీకరించారు. ఇక మిగతా వార్తల్లోకి వెళ్తే బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పెరిగిన నిత్యావసర ధరలను నియంత్రించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, వెంటనే నిత్యావసర ధరలను నియంత్రించాలంటూ సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. కుమ్రభీం ఆసిఫాబాద్ జిల్లా వార్తలు కనుక చూస్తే కాగజ్నగర్ పట్టణంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నవి. పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో 3వ రోజు బంగారు చీరలో శ్రీ అన్నపూర్ణాదేవి అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా రుణమాఫీ అవ్వకపోవడంతో అన్నదాత గుండె ఆగింది. నవాపేట మండలం ఊరంచ తండాలో నిన్న రాత్రి ఘటన చోటు చేసుకుంది. తండాకు చెందిన కేతావత్ సోమ్లా నాయక్ 3 ఎకరాల పొలం ఉంది, 1 లక్ష వరకు రుణం తీసుకున్నాడు. అయితే ప్రభుత్వం ప్రకటించినటువంటి రుణమాఫీ అర్హుల జాబితాలో ఆయన పేరు లేదు. దీంతో పలుమార్లు ఆయన బ్యాంకుల చుట్టూ, వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే దాదాపు 2 నెలలుగా రుణమాఫీ కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ కూడా రుణమాఫీ అవ్వకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురై నిన్న రాత్రి గుండెపోటుతో మరణించాడు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఒక్కో రోజు ఒక్కో రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ధనలక్ష్మీదేవి అలంకరణలో భాగంగా 3,51,00,000 రూపాయలతో అమ్మవారిని అలంకరణ చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కూడా బీఆర్ఎస్ నేతలపైన బీఆర్ఎస్ కార్యకర్తలపైన ప్రతిరోజు కూడా నిత్యం ఏదో చోట కూడా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా కూడా ఓదెల మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందినటువంటి బీఆర్ఎస్ నాయకులపైన ఈరోజు ఉదయం కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. కర్రలు రాళ్లతోటి పెద్ద ఎత్తున కూడా దాడి చేయడం జరిగింది. గుండ్లపల్లి గ్రామానికి చెందినటువంటి బీఆర్ఎస్ నేతలు కుమార్ రెడ్డి వెంకటరెడ్డిల పైన కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ గూండాలు పార్టీకి చెందినటువంటి పెద్దిరెడ్డి మల్లారెడ్డి వేణు రఘుపతి రెడ్డి మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు కుమార్ రెడ్డి పైన కూడా పెద్ద ఎత్తున దాడి చేయడం జరిగింది. కుమార్ రెడ్డి మాట్లాడుతూ కూడా తనపైన ఇది దాడి మొదటిసారి కాదు, ఇప్పటికి 2 సార్లు కూడా దాడి జరిగింది. నిన్న పెద్ద ఎత్తున కూడా దాడి చేశారంటూ కూడా బాధితుడు కుమార్ రెడ్డి వాపోయాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా పోలీసులు కూడా పట్టించుకోవడం లేదంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు దాసరి ఉష పరామర్శించి అండగా ఉంటామంటూ కూడా హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే మాట్లాడుతూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలపైన కాంగ్రెస్ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామంటూ కూడా ఆమె అన్నారు. అలా కాంగ్రెస్ ప్రభుత్వం మాది కాబట్టి మా ప్రభుత్వంలో ఇలానే ఉంటుంది, పోలీసులు మా జేబులో ఉంటారంటూ కూడా వాళ్ళు బీఆర్ఎస్ నాయకులను బెదిరించారంటూ కూడా ఆమె తెలిపారు. మరొక వార్త చూసుకున్నట్లయితే భారతదేశంలో ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలు పలు కళలు కూడా మరుగున పడ్డాయి. అలాగే కొన్ని యుద్ధ కళలు కూడా మరుగున పడ్డటువంటి పరిస్థితి. కానీ పెద్దపల్లి జిల్లా గోదావరికని ఎన్టీపీసీ అన్నపూర్ణ కాళీకి సంబంధించినటువంటి కంది నాగరాజు అనే వ్యక్తి మాత్రం ఓ ప్రాచీన యుద్ధ కళకైతే జీవం పోస్తున్నాడు. తన తండ్రి బాటలోనే నడుస్తూ తన తండ్రి గత 30 సంవత్సరాలుగా గోదావరికని ఎన్టీపీసీలో అఖాడా అనే యుద్ధ కళను విద్యార్థులకు నేర్పిస్తూ ప్రతి ఏడాది దసరా ఉత్సవాల్లో భాగంగా అఖాడా ప్రదర్శన చేయడం ఆనవాయితీగా వస్తుంది. తన తండ్రి జ్ఞాపకార్థం తన తండ్రి ఆశయాల మేరకే తాను కూడా కంది నాగరాజు కూడా ప్రస్తుతం విద్యార్థులకు అఖాడా యుద్ధ కళను అయితే నేర్పించడం జరుగుతుంది. అఖాడా అనేది ఒక మార్షల్ ఆర్ట్స్ సంబంధించిన దాన్ని కూడా అన్నట్టు కూడా ఆయన అంటున్నారు. అలాగే ముఖ్యంగా మహిళలు విద్యార్థినులు ఈ అఖాడా నేర్చుకోవడం వల్ల తమని తాము ఆపద సమయంలో రక్షించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందండి. కానీ ప్రస్తుత సమాజంలో మార్షల్ ఆర్ట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ యుద్ధ కళ మాత్రం నేర్చుకోవడానికి వీలుగా ఉంటుంది, అనువుగా ఉంటుంది. ఒకసారి నేర్చుకున్నట్లయితే కూడా జీవితాంతం కూడా ఆత్మరక్షణకు తనకు తాను రక్షించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందంటూ కూడా కంది నాగరాజు తెలిపారు. తన వద్ద సుమారు 50 మంది విద్యార్థులు వస్తున్న నేపథ్యంలో వారందరికీ కూడా తన తండ్రి ఆశయాల కోసం ఉచితంగా అఖాడా నేర్పుతున్నట్టుగా ఆయన తెలిపారు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలు చూద్దాం. ప్రసిద్ధ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 3వ రోజు అమ్మవారు గాయత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం సింహవాహనంపై, సాయంత్రం గజవాహనంపై అమ్మవారిని ఊరేగించారు. భక్తులంతా కూడా పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన పరిస్థితి కనిపించింది. జనగామ జిల్లా ప్రధాన వార్తలు చూద్దాం. జనగామ జిల్లా అశ్వరావుపల్లి రిజర్వాయర్ నుంచి నల్గొండ జిల్లాకు తరలించేటువంటి దేవాదుల ప్రధాన కాలువలో పడి 4 గేదెలు మృతి చెందాయి. రఘునాథపల్లి మండలం జాఫర్గూడెంకు చెందిన పాడి రైతు మహేందర్ తన గేదెలను నీళ్లు తాగించేందుకు వెళ్ళగా ఒకేసారి నీటి ఉధృతి పెరిగిన పరిస్థితుల్లో 6 గేదెలు ఒకేసారి ఆ నీటిలో పడిపోవడం జరిగింది. స్థానికంగా ఉన్న రైతులు వాటిని కాపాడే ప్రయత్నం చేయగా 2 గేదెలను రక్షించారు. 4 గేదెలు అయితే ప్రాణాలు విడిచిన పరిస్థితి. ఆ పాడి రైతుకు 2 నుంచి 4 లక్షల రూపాయల నష్టమైతే జరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి నేటి ప్రధాన వార్తలు గమనించినట్టయితే చింతకాని మండలం లచ్చగూడెం గ్రామంలో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒక రైతు ప్రాణాలు కోల్పోయాడు. 4-5 రోజుల క్రితం వచ్చినటువంటి భారీ వర్షాలకు కరెంటు వైర్లు తెగిపడి పొలంలో పడిపోయాయి. అది గమనించినటువంటి ప్రసాద్ అనేటువంటి లచ్చగూడెం చెందిన రైతు తన పొలంలో మందు చల్లేందుకు వెళ్ళినటువంటి కారణంలో విద్యుతాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. ఆ మృతదేహంతో పొదుమూరు సబ్స్టేషన్ ముందు రైతులు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని విద్యుత్ శాఖ అధికారులు స్థానిక పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. రైతు ప్రసాద్ కుటుంబాన్ని ఆదుకోవాలని, ఇది ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యము, అట్లాగే విద్యుత్ శాఖ నిర్లక్ష్యం అని గ్రామస్తులంతా ఆరోపిస్తున్నారు. మరోవైపు భద్రాచలంలో కొలువైనటువంటి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ తాయారమ్మ వారు దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇవాళ అమ్మవారు సంతాన లక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ నెల 12వ తేదీ వరకు సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు దేవాలయానికి సంబంధించినటువంటి అర్చకులు సిబ్బంది ప్రకటించారు.
ఇక సరిహద్దు రాష్ట్రం ఛత్తీస్గఢ్ రక్తం ఓడుతుంది. గత 24 గంటలుగా కొనసాగుతున్నటువంటి ఎన్కౌంటర్లో 36 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. వీరంతా కూడా ఇంద్రావతి నది పరివాహక ప్రాంతంలో అటు నారాయణపూర్ ఇటు దంతెవాడ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో సమావేశమైనటువంటి సమాచారం తెలుసుకున్నటువంటి భద్రతా బలగాలు ముప్పేట దాడి చేసి మొత్తం 36 మందిని హతమార్చారు. ఇందులో మావోయిస్టు పార్టీ అగ్రనేతల్లో అన్నటువంటి ప్రచారం సాగుతుంది. తెలంగాణకు సంబంధించినటువంటి కీలక నేతలు కూడా ఈ ఎన్కౌంటర్లో చనిపోయారనేటువంటి ఒక ప్రచారం ఉన్నది. మొత్తంగా 36 మందిని కోల్పోవడం మావోయిస్టు పార్టీకి తీవ్రమైన ఎదురుదెబ్బగా చెప్తున్నారు. 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో పార్టీ విధి విధానాల రూపకల్పన కోసం కీలక నేతలు సమావేశం అయ్యారన్నటువంటి పక్కా ఇన్ఫర్మేషన్తో ఈ దాడిని ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు కొనసాగించారు. ఇక సూర్యాపేట జిల్లా వార్తలు చూస్తే సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మందుల సామ్యానికి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా ఈరోజు అసంతృప్తి మీటింగ్ పెట్టుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా కాంగ్రెస్ కార్యకర్తలని సీనియర్ నాయకుల్ని ఎక్కడికక్కడ కూడా అరెస్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా వర్గ విభేదాలు అనేది బగ్గుమన్నాయి. ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాస్తారోకోలు ధర్నాలు చేసి ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. 20 రోజుల్లో పార్టీ టికెట్ తెచ్చుకొని ఇక్కడ నిలబడితే భుజాల మీద వేసుకొని గెలిపించాం. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని ఆయన కేసులు పెడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా తమకు విలువేయట్లేదు, ఎక్కడ కూడా తమ పనులు జరగట్లేదు అంటూ పాత తరం సీనియర్ నాయకులందరూ కూడా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే పైన తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితి తుంగతుర్తి నియోజకవర్గంలో ఉంది. ఎక్కడికక్కడ అరెస్టు చేయడంతో తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయింది. 2 వర్గాలతో ఆ నియోజకవర్గం అంతా కూడా అట్టుడిపోయినటువంటి పరిస్థితి ఈరోజు నెలకొంది. ఎమ్మెల్యే తీరు పట్ల రేపు గాంధీ భవన్కి వెళ్ళి పీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేస్తాం, సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫిర్యాదు చేస్తామని కూడా అక్కడ ఉన్నటువంటి అసంతృప్తి నాయకులు ఇప్పటికే వెల్లడించడం జరిగింది. మరొక వార్త విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం రెడ్డిగూడెం గ్రామంలో జాతీయ రహదారిపైన కారు పల్టీకొట్టి ఒక వ్యక్తి చనిపోయినటువంటి ఘటన అక్కడ చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్నటువంటి కారు టైర్ పగిలి ఒక్కసారిగా పొలాల్లోకి దూసుకెళ్లి అక్కడ కుంటలో పడిపోవడంతో అక్కడ డ్రైవర్ అక్కడికక్కడికే మృతి చెందాడు. మరొక ముగ్గురు కూడా తీవ్రంగా గాయాలు కావడం జరిగింది. మరొక వార్త విషయానికి వస్తే యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి క్షేత్రంలో స్వామివారి జన్మ నక్షత్ర పూజలు అంగరంగ వైభవంగా కన్నుల పండగగా జరిగాయి. ఈరోజు వేకోజాము నుంచి కూడా స్వామివారి నక్షత్ర పూజల సందర్భంగా గిరిప్రదర్శన మహోత్సవం నిర్వహించారు. అష్టోత్తర శతఘటాభిషేకం అదేవిధంగా 1,00,000 పుష్పార్చన పూజలు ప్రత్యేకంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. వేకోజామున నిర్వహించినటువంటి గిరి ప్రదర్శన కార్యక్రమంలో అయితే దాదాపు 10,000 మంది భక్తులు పాల్గొని స్వామివారి సేవలు తరించడం జరిగింది. స్వామివారి యొక్క జన్మ నక్షత్ర సందర్భంగా స్వామివారు చాలా సంతోషంగా ఉంటారు. ఈ రోజున స్వామివారిని దర్శించుకొని స్వామివారికి 1,00,000 పుష్పార్చన అదేవిధంగా సువర్ణ పుష్పార్చన పూజలు చేస్తే కోరిన కోరికలను కూడా తీర్తాయని కూడా భక్తుల అపారమైనటువంటి నమ్మకం. కాబట్టి స్వామివారి జన్మ నక్షత్ర సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలి వచ్చి స్వామివారిని తరించుకోవడం జరిగింది. వ్రత మండపాల్లో కళ్యాణ పూజలు నిర్వహించారు, స్వామిక వ్రతాలు నిర్వహించారు. స్వామివారి నక్షత్రం సందర్భంగా స్వామివారి జన్మ నక్షత్ర సందర్భంగా యాదాద్రి అంతా కూడా భక్తులతో చాలా సందడిగా చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అక్కడ నెలకొంది. జగిత్యాల జిల్లా నుంచి జగిత్యాల జిల్లాలో ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందినటువంటి శివప్రసాద్ అనే వ్యక్తి ఇటీవల పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే దీనికి సంబంధించి ఆమె శివప్రసాద్ అక్క ఒక సెల్ఫీ విడుదల చేసింది. దీనంతటి కారణము కోరుట్ల ఎస్ఐ శ్వేత అంటూ పేర్కొంది. ఈ క్రమంలో కుటుంబ కలహాలతో ఒక ఫిర్యాదు ఇచ్చేందుకు ఆమె భార్య వెళ్ళగా కౌన్సిలింగ్ నిమిత్తం పిలిపించి చితగా బాధింది ఎస్ఐ శ్వేత. ఈ కారణంతో తాను మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారంటూ అతను చెప్పడం జరిగింది. ఈ క్రమంలో మొత్తంగా ఆమెను ఇవాళ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ అయ్యాయి. ఆది నుంచి శ్వేత తీరు వివాదాస్పదంగానే ఉంది. ఎందుకంటే గతంలో వెల్గటూర్ పెగడపల్లి పిఎస్లో పనిచేసినప్పుడు కూడా ఒక సర్పంచ్ అధికార పార్టీకి చెందినటువంటి సర్పంచ్ను పోలీస్ స్టేషన్కు పిలిపించి కాస్త మిస్బిహేవ్ చేసినట్టు కూడా అప్పుడు ఆమెపై ఆరోపణలు రావడంతో అప్పుడు ఉన్నటువంటి మంత్రి తక్షణమే ఆమెను బదిలీ చేయించినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఇవాళ సస్పెన్షన్కి అయితే గురైంది. మరొక ప్రధానమైన వార్త జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి మాతా శిశు కేంద్రంలో మొన్న అన్నంలో అటుకులలో వారికి పెట్టేటువంటి అల్పాహారంలో పులుగురు వస్తున్నాయంటూ మనము దాన్ని వెలుగులోకి తీసుకొచ్చాము. ఈ క్రమంలో మొత్తానికి రాష్ట్రానికి సంబంధించినటువంటి వైద్యారోగ్య శాఖ కమిషనర్ ఆర్వి కర్ణన్ నిన్న సాయంత్రం తనిఖీ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఫుడ్ ఏ విధంగా అందుతుంది, అలాగే వారికి వైద్య సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయంటూ కూడా పూర్తిగా తనిఖీ నిర్వహించి మొత్తంగా అయితే పౌష్టికాహారం అందించాలి, గర్భిణీలకు అలాగే పిల్లలకు కూడా మంచి ఆహారం అందించాలని ఈ సందర్భంగా సూచించడం జరిగింది.
ఇక మరొక ప్రధానమైన వార్త, జగిత్యాల జిల్లాలో బతుకమ్మ సంబరాలు అయితే కొనసాగుతున్నాయి. వాడవాడలో కూడా బతుకమ్మలు జోరైతే కొనసాగుతుంది. అయితే ఇవాళ కలెక్టరేట్లో కూడా కలెక్టర్ సత్యప్రసాద్ దంపతులు ఇవాళ బతుకమ్మ వేడుకలు కలెక్టరేట్లో దాదాపు అన్ని డిపార్ట్మెంట్లు కలిపి ఇవాళ సంబరాలు నిర్వహించారు. మహిళల ఔన్నత్యానికి ఈ బతుకమ్మ పండుగ ప్రతీక అని ప్రతి ఒక్కరు కూడా శాంతియుత వాతావరణంలో మహిళలంతా కూడా ఒక్కొక్కడ అందరూ ఉండి బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకోవడం చాలా సంతోషకరమని ఈ సందర్భంగా కలెక్టర్ సత్యప్రసాద్ చెప్పడం జరిగింది. ఇవి ఇవాళ వరకు ఉన్నటువంటి జగిత్యాల జిల్లాలోని ప్రధాన వార్తలు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఇంద్రవెల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ పంచాయతీ అధికారులు అక్రమ నిర్మాణాలంటూ ప్రభుత్వ స్థలంలో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేయడంతో ఒక్కసారిగా గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు దారితీశాయి. గ్రామంలో స్వచ్ఛందంగా వ్యాపార సంస్థలు మూసివేసి 2 గంటల పాటు జనం రోడ్లపై బైఠాయించడంతో ఇటు ఉట్నూరు వెళ్లే వైపు ఇటు ఆదిలాబాద్ వెళ్లే వైపు ఎక్కడికడే వాహనాలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. అయితే ఈ అక్రమ నిర్మాణాలపై జిల్లా కలెక్టర్ రాజేష్ సీసా ఒక ప్రకటన విడుదల చేస్తూ జిల్లాలో ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలపై కఠినంగా చర్య తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఎవరు కూడా ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టరాదని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజేష్ సీసా హెచ్చరించారు. మరో వార్తా విషయానికి వస్తే తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా కొనసాగుతున్నాయి. వాడవాడల గ్రామాన బతుకమ్మ సంబరాల్లో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొంటున్నారు. జిల్లా కేంద్రంలోని బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాలలో విద్యార్థులు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా వేషధారణలో బతుకమ్మ పండుగల్లో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ పాటలకు అనుగుణంగా విద్యార్థులు బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ మున్సిపాలిటీలో పారిశుద్ధ కార్మికులు చేపట్టిన సమ్మె నేటికి 5వ రోజు చేరింది. గత 5 రోజులుగా సమ్మె చేస్తున్న అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం పట్ల పారిశుద్ధ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 3 నెలలుగా తమకు వేతనం అందడం లేదని, నెల వేతనం అందించాలని తాము గతంలోనే చెప్పినప్పటికీ కూడా అధికారులు మాత్రము నెల వేతనం ఇవ్వకుండా తమకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈ సందర్భంగా పారిశుద్ధ కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే మరోవైపు పారిశుద్ధ కార్మికుల సమ్మె కారణంగా పట్టణంలో ఎక్కడికక్కడే చెత్తా చెదరం పేరుకుపోయింది. మున్సిపల్ అధికారుల తీరు పట్ల ఇటు జనం సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే సారంగపూర్ మండలంలోని అడెల్లి గ్రామంలో శ్రీ మహాపోచమ్మకు సంబంధించిన గంగనీళ్ళ జాతర ఘనంగా కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ గంగనీళ్ళ జాతరను ఘనంగా నిర్వహిస్తారు. మహాపోచమ్మకు సంబంధించిన ఆభరణాలను గోదావరి వద్దకు తీసుకెళ్లి గోదావరి నదిలో శుద్ధి చేసిన తర్వాత బాజా భజంత్రతో ఊరేగింపుగా మళ్ళీ అడెల్లి ఆలయానికి తీసుకొచ్చి అమ్మవారికి నగలను అలంకరిస్తారు. 2 రోజుల పాటు కొనసాగే ఈ గంగనీళ్ళ జాతరలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకిచ్చిన హామీలను వరంగల్ డిక్లరేషన్ ఆధారంగా రైతులందరికీ ఎలాంటి కటాఫ్ డేట్ లేకుండా సంపూర్ణ రుణమాఫీ చేయడంతో పాటు పంటకు పెట్టుబడి సహాయం బోనస్ అందించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి నియోజకవర్గ కేంద్రంలోని డిగ్రీ కాలేజ్ మైదానంలో భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూల నుంచి రైతులు, రైతు సంఘ నాయకులు పాల్గొని సభను విజయవంతం చేశారు. ఈ సభా వేదికగా పలు డిమాండ్లను తీర్మానాలను చేసింది సభ. రైతులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, పంటకు పెట్టుబడి సాయం అందించాలని, కటాఫ్ డేట్ లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేసింది. తీర్మానాలు పంపించింది సభ. నిజామాబాద్ జిల్లా వార్తలు. నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆన్లైన్ బెట్టింగ్ 3 నిండు ప్రాణాలను బలి తీసుకుంది. బోధన్ నియోజకవర్గం ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామంలో ఒకే కుటుంబం ఆన్లైన్ బెట్టింగ్తో ఆత్మహత్యకు పాల్పడింది. తమ కుమారుడు బెట్టింగ్ ఆడడం వల్ల తీవ్ర అప్పుల పాలైన కుటుంబం కుమారుడితో సహా తల్లి, తండ్రి ముగ్గురు సూసైడ్ చేసుకున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ అనుసరించడం వల్ల తీవ్ర అప్పుల పాలు కావడం వల్ల సూసైడ్కు పాల్పడింది కుటుంబం. త్వరలో జరగనున్నటువంటి పట్టభద్రుల ఎన్నికల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలకు ఓటరు నమోదు కార్యక్రమం ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంలో
సిద్ధార్థ డిగ్రీ కాలేజీలో ప్రారంభించారు బీఆర్ఎస్ నాయకులు రాజారాం యాదవ్. డిగ్రీ పాస్ అయిన యువతి యువకులు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సూచించారు బీఆర్ఎస్ నాయకులు, బీసీ నాయకులు రాజారాం యాదవ్. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గా భవానీ క్షేత్రంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా దుర్గా భవానీకి సంబంధించిన ఉత్సవాలతో పాటుగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అక్కడ ఘనంగా నిర్వహిస్తారు. అయితే ఈసారి మంజీరా నది నుంచి భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో మూల విరాట్కు ప్రత్యేక పూజలు నిర్వహించాల్సి ఉండగా అక్కడ జరగడం లేదు. రాజగోపురంలో దేవి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మరోవైపు గోకుల్ షెడ్లో ప్రత్యేకంగా దేవి అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు, వ్రతాలు నిర్వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున భక్తులు అక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కుబడులను తీర్చుకుంటూ ఉన్నారు. సిద్దిపేట జిల్లాలో ప్రధానంగా ఈరోజు సిద్దిపేట పట్టణంలో ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. తమ హక్కుల్ని పరిరక్షించాలని, తమకు గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను తక్షణమే నెరవేర్చాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, అట్లాగే వేతనాన్ని కూడా పెంచాలనే ప్రధాన డిమాండ్ మేరకు వాళ్ళ ఆందోళన కొనసాగుతుంది. ఈరోజు పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి కోమటి చెరువు కట్టపై వాళ్ళు బతుకమ్మ ఆడి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, అట్లాగే సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్స్ మద్దతు తెలిపి వాళ్ళ హక్కులు కాపాడాలని చెప్పి ప్రభుత్వాన్ని వాళ్ళు డిమాండ్ చేశారు. మరో ముఖ్యమైన వార్త, సిద్దిపేట మండలం పుల్లూరు లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఈరోజు స్వాతి నక్షత్రం సందర్భంగా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరిగాయి. స్వామివారికి ప్రత్యేకంగా నవకలశ అభిషేకము, అట్లాగే సుదర్శన నరసింహ హోమం నిర్వహించారు. తొగుట మండలం వెంకట్రావుపేట వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో మహమ్మద్ కాసిం అనే ఒక రిటైర్డ్ ఉద్యోగి మృతి చెందాడు. ఈరోజే అతని కుమారుని వివాహం జరిగింది. వివాహం జరిగి ఆయన తిరిగి వెళ్తున్న క్రమంలో వెంకట్రావుపేట వద్ద ఆ కారు రోడ్డుపై చెట్టుకు ఢీకొన్న సంఘటనలో అతను మృతి చెందడం జరిగింది. ఆయన స్వగ్రామం రాయపోలు మండలం మంతూరు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కాసిం మృతి చెందగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, ఇతర నాయకులు వచ్చి ఆయనను పరామర్శించారు. సిద్దిపేట జిల్లాలోని మరో వార్త, గర్ల్స్ జూనియర్ కాలేజీలో బతుకమ్మ సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. అక్కడి విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. అదేవిధంగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున బతుకమ్మ ఉత్సవాలు జరుగుతున్నాయి. అటు మెదకు, సంగారెడ్డి జిల్లాల్లో కూడా ఊరూరు, వాడవాడ బతుకమ్మ సంబరాలు హోరెత్తుతున్న పరిస్థితి అంతటా కనిపిస్తూ ఉన్నది. ఇవి ప్రధానంగా ఈరోజు ఉన్న వార్తలు.